నాకు నచ్చలే. ఫెవికాల్ తీసుకురా పక్క పెట్టేస్తాం మళ్ళీ నీ జుట్టు. ఆగండి ఈ రోజు మా అక్క మీద రివెంజ్ ప్రాంక్ చేస్తున్నాం. ఆమె రియాక్షన్ చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది. అసలు స్టార్ట్ చేద్దాం. నడువ నాకు తెలియదు ఇప్పుడు నా జుట్టు నాకు కావాలి. ఏమైనా చేసుకోవాల్సిన నాకు. అబ్బా నీ జుట్టు నీ దగ్గర నాకు అడుగుతావు. నీ జుట్టు నీ దగ్గర నాకు అడుగుతావు. నీ దగ్గర ఉంది. నువ్వు ఎందుకు కట్ చేసినావు నా జుట్టు? ఇన్ని మాటలు తిట్టకాక నువ్వు. ఫెవిక్విక్ డే అక్క పెట్టేస్తా నీ జుట్టు. అమ్మ జుట్టు కానీ ఫెవిక్విక్ పెడతారా? అసలు జుట్టు ఫెవిక్విక్ అక్క పెడతారా? మళ్ళీ నాకెందుకు తిడుతున్నావు? అక్క పెడతా తేపో. నాదేమన్నా బుక్కు మీద పేపర్ అతకబెట్టాను ఇంకే జుట్టాల్చనా ఇది. నాదేమన్నా బుక్కు మీద పేపర్ అతకబెట్టాను ఇంకే జుట్టాల్చనా ఇది. అయితే అతకబెట్టచ్చు. ఫెవికాల్ తో ఏదైనా అతుకుతుంది. గింత పిలకంతా జుట్టుకి ఏం కాలేమో కట్ చేస్తాను. ఇంత పెద్ద జుట్టు మళ్ళీ పెంచుకోవాలంటే 8 రోజులు పడుతుంది తెలుసా నాకు. ఎంత పెద్ద చూడు. నువ్వు చేసినంత చేసి రుబాస్తున్నావు నా మీద. నువ్వే చల్లంటున్నావు కదా. అయితే నేను అంటా నా జుట్టు కట్ చేసినావు. నా కోపం వస్తుంది ఇప్పుడు. ఏంది ఫస్ట్ నీ జుట్టు నాకు నచ్చలే. నాకు సంబంధం లేదు. ఇప్పుడు నాకు జుట్టు కావాలంటే కావాలి. నువ్వు జరగచ్చు. సరే పోకసారి అద్దంలో చూసుకో ఎన్ని కట్ చేసినావు. ఇప్పుడు కనుక నా జుట్టు గలీజ్ కనిపించాలి అట్లనే చంపేస్తాను నేను. చూడు మధ్యలో కట్ చేసినాక కనిపించది. మమ్మీతో చూపిస్తాను నేను. మమ్మీ వండుకుంది. నువ్వు చూసుకుంటే ఇట్లా ఇళ్ళకేం కొన్ని తీస్తా. ఇది మళ్ళీ మా అక్కకి ఇచ్చేస్తా. సరే ఇగో తీసుకో మళ్ళీ చేస్తాం మసాజ్ అని చెప్పేసి మళ్ళీ కూసబెట్టి ఇప్పుడు ఇవి చూపిస్తా. అక్క నాకు మళ్ళీ పెయిన్ కనిపించింది మళ్ళీ కట్ చేసిన అంట. ఇప్పుడు ఇవి చూపిస్తా. అక్క నాకు మళ్ళీ పెయిన్ కనిపించింది మళ్ళీ కట్ చేసిన అంట. చూద్దాం ఆమె రియాక్షన్. ఇవి ఇలా బయట పెడతా. ఇవి మళ్ళీ చూపిస్తా. రాని A few moments later. అర్చన నీకేమైనా సిగ్గుందా? అర్చన జుట్టు ఏడ కట్ చేసినావు కూడా కనిపించకుండా కట్ చేసినావు నువ్వు. నాకు ఏమైనా చేసుకో. ఇప్పుడు నాకు జుట్టు కావాలి అర్చన. ఎంత లేస్తుంది నాకైతే. ఇట్లా పట్టుకోకసారి మళ్ళీ గుస చేస్తా. అది కట్ చేసిన దగ్గర ఏమైనా ఉందా కవర్ చేస్తుందా. ఇంత జుట్టు కట్ చేస్తారా అర్చన? అది కూడా మధ్యలో ఇంత పొడుగు కట్ చేస్తారా? కింద కట్ చేసినా మజాక్ చేస్తారు ఎవరైనా. కనిపించని మన ఆడ గలీజ్ ఉండే మంచి పని అయింది. గలీజ్ కట్ చేసిన మళ్ళీ కనిపించని మన ఆడ గలీజ్ ఉండే మంచి పని అయింది. గలీజ్ కట్ చేసిన మళ్ళీ ఈక్వల్ గా కట్ చేస్తారు. కట్ చేయాలనుకుంటే అడ్డం గడ్డం కట్ చేయాలి. ఇలాగా అవి కనిపిస్తలేక లోపల ఉన్నాయి. లోపల కుప్ప తీసి కట్ చేసిన వర్షన నువ్వు. అది ఏంది గిన్నె